ఇద్దరు వైసీపీ కార్యకర్తలను తెలంగాణలో అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఒక ప్రైవేట్ హౌస్లో ఉంచి చిత్రహింసలకు గురి చేస్తున్న సంగతి వాళ్ళ బంధువులకు తెలిసి దాచేపల్లి పోలీసులు ఈ పని చేశారు. వాళ్ళ బంధువులకు తెలిసి హైకోర్టులో ఒక లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్ యొక్క వివరాలు ఎలా ఉన్నాయంటే, మాచవరం మండలం, పల్నాడు జిల్లాలోని మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన ఒక ఇద్దరు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. వాళ్ళ బంధువులు, వాళ్ళ మేనల్లుడు ఒకడు, ఆ మేనల్లుడు వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను చింతపల్లి సైదా అలియాస్ సత్తెనపల్లి పెద్ద సైదా, ఆయన మేనల్లుడు చింతపల్లి అల్లాబక్షు, వీళ్ళిద్దరిని కూడా తీసుకెళ్లి దాచేపల్లి పోలీసులు హఠాత్తుగా తెలంగాణలో అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఎక్కడ ఒక ప్రైవేట్ హౌస్లో ఉంచి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నారో ఆచూకీ తెలియదు, వాళ్ళని అదుపులో తీసుకున్నట్టు కూడా కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వలేదని చెప్పేసి ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దాంతో హైకోర్టు వెంటనే పోలీసులను ఆదేశించింది. పోలీసులు గతంలో 17/5/2023లో జరిగిన ఒక సంఘటనను ఆధారం చేసుకుని ఇప్పుడు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా మేము వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్తున్నారు. కానీ జడ్జి ఆశ్చర్యపోయాడు. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం చేసిన ఒక సంఘటనకి ఫిర్యాదుదారుడు ఇప్పటి వరకు నోరు మూసుకుని కూర్చుని ఇప్పుడు ఫిర్యాదు ఇవ్వటం ఏంటి, అతను దానికి ఇప్పుడు మీరు అరెస్ట్ చేయడం ఏంటి, అరెస్ట్ చేసిన వాళ్ళని కనీసం కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్ళి ప్రైవేట్ హౌస్లో అట్టి పెట్టడం ఏంటి, మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకపోవడం ఏంటని చెప్పేసి జడ్జి చాలా ఆగ్రహం చెందాడు. దాంతో పోలీసులు ఆదివారం నాడు పిడుగురాళ్ళలో ఒక జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరచాలని మేము అనుకుంటున్నాం, అంతా రెడీ చేసామన్నారు. అయితే ఈలోగా వాళ్ళని సీసీ కెమెరాలు ఉన్న పోలీస్ స్టేషన్లో ఉంచండి, ఒకవేళ మీ మాచవరం పోలీస్ స్టేషన్లో కానీ సీసీ కెమెరాలు లేకపోతే కనీసం సీసీ కెమెరాలు ఉన్న వేరే పోలీస్ స్టేషన్లో కూడా పెట్టండి అని చెప్పి జడ్జి వాళ్ళని తీవ్రంగా ఆగ్రహం చెంది ఆదేశించాడు. యాక్చువల్గా ఆ ఊరికి సంబంధించిన వాళ్ళంతా కూడా సార్వత్రిక ఎన్నికల తర్వాత అసలు ఆ ఊళ్ళో లేకుండా పారిపోయారు. అంటే ఆ కార్యకర్తలు కొత్త ప్రభుత్వం యొక్క చర్యలకు భయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ తరఫున యాక్టివ్గా పనిచేసే వ్యక్తుల మీద ఈ కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున దాడికి పథకం వేసింది. ఇక ఆ తర్వాత వాళ్ళు వైసీపీ తరఫున పని చేయకుండా భీతిల్లే విధంగా చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంది. ఆ సంఘటనలో భాగంగానే ఇది జరిగింది. అయితే జడ్జి ఆగ్రహం వ్యక్తం చేసి వాళ్ళిద్దరినీ సీసీటీవీ కెమెరాలు ఉన్న పోలీస్ స్టేషన్లో ఉంచండి, వాళ్ళని కొట్టడానికి వీల్లేదంటూ, అయినా 2 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఇప్పుడు మీరు చర్య తీసుకోవడం ఏంటని కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే ఈ విషయంలో వైసీపీ శరవేగంతో స్పందించి వాళ్ళ బంధువుల చేత లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. ఇదే విధంగా కార్యకర్తల విషయంలో మేము ఇక పూర్తి అలర్ట్గా ఉంటాము అనే ఒక మెసేజ్ కార్యకర్తలకు పంపినట్టు అయింది.